అప్పకవి అని చెప్పి ఒక గొప్ప లాక్షణికుడు ఉన్నాడు. అప్పకవియం చాలా గొప్ప విషయాలు చెప్పాడు దానిలో. ఆయన ఆసు కవిత్వాన్ని గురించిన అభిప్రాయం మంచి అభిప్రాయం చెప్పాల. ఆయన 1656లో ఆసుధారా కవిత్వంబునందు శయ్యలు ఉపమలు ఉత్ప్రేక్షలు లేకుండా ఉండుగాన, అందులో ఉపమలు ఉత్ప్రేక్షలు ఇవన్నీ ఆసు కవిత్వంలో ఉండవయ్యా, ఎంత యోచించినను పద్యము అంత సారవంతమగునుగాన, బాగా గనక ఆలోచించి కనుక పద్యం రాస్తే ఆ పద్యం చాలా సారవంతంగా నిర్దుష్టంగా ఉంటుంది. కాబట్టి నిలకడ వలయు కృతికి అన్నాడు. కృతికి నిలకడ ఉండాలయా అన్నాడు. అది అవసరం లేదు అని నిరూపించినటువంటి వాళ్ళు కొప్పరపు కవులు. రాయప్రోలు సుబ్బారావు అంతటి మహానుభావుడు, ఆయన కూడా అవధానాలు చేశారు ఒకప్పుడు. రసమో భావమో జీవదర్థ సుకుమార వ్యంజన మంజు శబ్ద సమాస రచనంబో ఇవన్నీ లేవు కదా, సకలార్థ శూన్యమగు ఈ వేగాతి వేగోక్తి దుర్వ్యసనం బేటికి తిప్పుమింక జనని రమ్యాక్షర క్షోణికిన్ అన్నాడు ఆయన. నాకు ఈ దుర్వ్యసనం ఎందుకు అని ఆయన కూడా ఈ ఆసుల పట్ల. కానీ వీళ్ళ ఆసు అనేది మామూలు కవులు చెప్పే ఆసు వేరు. మనం కొన్ని అవధానాలు చూస్తూ ఉంటాం, మిగతా వాటిలో కూడా ఆసు సభలు చూస్తాం. ఆ ఆసు వేరు, వీళ్ళ యొక్క ఆసు వేరు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మహానుభావులైనటువంటి వాళ్ళంతా పొగిడారు. ఇందాక ఆయన వేటూరు ప్రభాకర శాస్త్రి గారు చెప్పేశారు కాబట్టి నేను మళ్ళీ ఆ పద్యాల గురించి ఆ ముచ్చటకి వెళ్ళను. మనకి ఆంధ్ర వాల్మీకి అని ప్రఖ్యాతిగాంచిన వావులకొలను సుబ్బారావు గారు ఉన్నారు. మహానుభావుడు. వాల్మీకి రామాయణానికి మంత్ర వ్యాఖ్య రాసినటువంటి వాడు, ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు, గొప్ప కవి. అటువంటి వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన పని కానీ ఒకళ్ళని పొగడాల్సిన పని కానీ లేదు. అక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్తున్నది, వాళ్ళకి ఒకళ్ళని గొప్పవాళ్ళని చెప్పి దానివల్ల ఏదో ఫలితం పొందాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ మన వావులకొలను సుబ్బారావు గారు ఏమంటాడంటే, ధోరణి నిర్జరాంబువని తోపగా గంటకు 3 సాధారణ వేగ ఎత్తి బురతండము మెచ్చగా పలికి, బుధులు మెచ్చేటట్టుగా గంటకి 300 పద్యాలు చెప్తున్నారయ్యా వీళ్ళు అని చెప్తున్నది ఎవరు? వావులకొలను సుబ్బారావు అంటున్నాడు. ధోరణి నిర్జరాంబువని తోపగా గంటకు 3 సాధారణ వేగయుక్తి బుధతండము మెచ్చగా పలికి, పద్యమును ధారణ తప్పకుండా అవధాన శతంబు ఘటింపజాలు ఓ సూరి వరేణ్యులారా, నిన్ను చూడ మహాద్భుతమయ్యాను ఆత్మలో, మిమ్మల్ని చూస్తుంటే నాకు పరమాద్భుతం అవుతుందయా అంటున్నాడు ఆయన. వావులకొలను సుబ్బారావు లాంటి వాడు. ఇంకా తడయరు ప్రశ్నను అడిగిన ఆయనదే, తడయరు ప్రశ్నను అడిగిన తడవరు పలుకులకు గాగా, అయ్యో ఏం పదం వేద్దామా అని ఆలోచించరు వాళ్ళు. తడబడరు, ఎప్పుడు తడబాటు అనేది లేదు. నొడువుల మిడుకరు, ఆ పదాలని మిడకటం అనేది లేదు. వడి వచీంత్రు ముళ్ళు వల్లించినట్లు. ఇంతకు ముందు పద్యాన్ని బాగా బట్టి వచ్చి సభలోగరికి చెప్తూ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ రకంగా చెప్పేవాళ్ళయ్యా వాళ్ళ ఆసుని అని చెప్పారు.